today's message, I am very proud and happy to be speaking here. Although we are only few in number, but the true qualification for the Church of Christ, in my opinion, is where 2 or 3 are gathered in my name, I'll be there. నేను చాలా సంతోషపడుతున్నానండి వాక్య పరిచయం చేయడానికి. ముఖ్యంగా వాక్య పరిచయం చేస్తున్నప్పుడు మనం చాలా కొద్ది మంది ఉన్నప్పటికీ మనం బాధపడాల్సిన పని లేదండి. బైబిల్ ప్రకారంగా ఎక్కడ 2-3 నా నామం కొడుకుంటారో వారి మధ్య నేను ఉంటానని దేవుడు చదివించారు కాబట్టి, యేసు ప్రభు చదివించారు కాబట్టి క్రీస్తు సంఘ నిర్వచనం అదేనండి. Okay, for today's message, I don't know, it just came to my mind, and I'm going to ask somebody, or I will read from the book of Luke, the book of Luke 16, chapter 16, 19 to 31. The book of Luke, chapter 16, 19 to 31. Would you read it in Telugu? I'll follow it. Somebody read in Telugu. Okay. ఈ రోజు మనం వాక్య పరిచయంలో మనం వాక్య భాగాన్ని మనం చదువుతామండి. లోకాసు వార్త 16వ అధ్యాయము 19 నుంచి 21 వరకు. లోకాసు వార్త 16వ అధ్యాయము 19 నుంచి 21 వరకు చదువుతానండి. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు గోదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకుని ప్రతి దినము బహుగా సుఖపడుచుండేవాడు. లాజరును ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉంది. అతని బల్ల మీద నుండి పడు రొట్టెల ముక్కలతో ఆకలి తీర్చుకునేవాడు. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులను నాకెను. Up to 31. Sorry. 31. Sorry. 31. 22 చదువుతానండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతుల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు కొనుకోబడింది. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడింది. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహాము అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము. నేను ఈ అగ్ని జ్వాలల్లో యాత్ర పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమంతయు నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించితివి, అలాగునే లాజరు కష్టం అనుభవించని జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటి కోరువారు దాటి పోచాలకున్నట్లు అక్కడి వాడు మా యొద్దకు దాటి రాజాలకున్నట్లు మాకును మీకును మధ్య మహా అగాధముంచబడినదని చెప్పాను. అప్పుడు తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదకరమైన స్థలములకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకే నా తండ్రి ఇంటికి వాని పంపవలన నిన్ను వేడుకొనుచున్నానని. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు. మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళినడలా వారు మారు మనసు పొందుదురని చెప్పాను. అందుకు అతడు, మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినినడలా మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. Many of you would be familiar with this story of the rich man and Lazarus. It's a parable spoken, but more than a parable, this is one of the things that frighten me most. ఇది మీ అందరికీ సుపరిచితమైన ఉపమానమేనండి. ఈ ఉపమానము నన్ను ఎక్కువ భయక్రాంతి చేస్తున్నాను. ఉపమానం చదువుతున్నాను. And very rarely people speak to you and tell you in other walks of life. They never mention hell. You go for any funeral,
The first thing they tell you, daddy's in heaven, mommy's in heaven. And in my opinion, hell must be an empty place. Because everybody you go to their churches or wherever they are, or you go for a funeral, everybody is in heaven. నేను గమనించింది ఏంటంటే ఏ సమాధి కార్యక్రమంకి వెళ్ళినా వాళ్ళు ఎక్కువ శాతం పరలోకాన్ని ఉపయోగిస్తారు తప్ప నరకాన్ని ఉపయోగించారు. వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ బంధువులు ఎవరు చనిపోతే ఎక్కువ శాతం అందరూ పరలోకంలో ఉన్నారని చెప్తారు, స్వర్గంలో ఉన్నామని చెప్తారు తప్ప నరకం వెళ్ళాలని ఎవరు చెప్పరు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే నరకం ఖాళీగా ఉండొచ్చేమో అనిపించింది. So here we read the story of the rich man and Lazarus, and if you concentrate on what the parable says, it says that this rich man, after he passed, he goes into Hades, and he lifted up his eyes and looked at Lazarus in Abraham's bosom. ఇక్కడ మనం గమనించింది ఏంటంటే ఒక ధనవంతుడు ఉన్నారండి, లాజరు ఉన్నారండి. ఇద్దరు మరణించిన తర్వాత ధనవంతుడేమో పాతాళంలో వెళ్ళాడండి. పాతాళం నుంచి తన కన్నులెత్తి అబ్రహాము అనుకున్న లాజరుని చూచాడండి. And think of it. In verse 24 it says, Father Abraham, have mercy on me and send Lazarus that he may dip the tip of his finger in water and cool my tongue, for I am tormented in this flame. 24 వచనంలో మనకు కనపడేది ఏంటంటే ఆ ధనవంతుడు ఏమంటాడంటే అబ్రహాంతో, నువ్వు అబ్రహామా నువ్వు లాజరుని పంపించిన దగ్గరికి. అతడు తన చిటికిన వెలుతో తను నీటి చుక్క నాలుగు మీద వేసినంత అడుగుతాడు, ఎందుకంటే నేను ఇక్కడ యాత్ర పడుతున్నాను. Now I don't know if any of you have experienced fire, or in Andhra, Visakhapatnam, we used to have regularly every summer all these pakas, huts, they get burned. Somebody lights them and they burn. And then some people go and try to help them put the flames out. My brother and myself used to be one of them, trying to help them. మీరు ఎప్పుడైనా మీ జీవితంలో మీరు అనుభవించాలి తెలియదండి, అగ్నిని అనుభవించాలి తెలియదు. ఎక్కడైనా మంట అనుకుంటే దాని అనుభవం మీకు ఉండే ఉండొచ్చండి. వారి యొక్క జీవితంలో వారి చిన్నతనంలో విశాఖపట్నం ఏదో పాకలు ఉండేయండి. ఆ పాకలో వారి పాకలో అడ్డుకుపోతున్నప్పుడు సమయంలో చాలా మంది వెళ్ళి నీరుతో ఆపడానికి ప్రయత్నం చేశారు అన్నమాట. ఆ సమయంలో బ్రదరును వాళ్ళ సహోదరుడు వాళ్ళ తమ్ముడు ఆ యొక్క మంట ఆర్పే కూడా వెళ్ళి ఆపడానికి ప్రయత్నం చేశారు. Go for the fire engine comes sometimes come. So you have to organize people to the water like a bucket brigade, and they keep passing the bucket, and the last man has to throw the water. ఒక్కొక్క సందర్భాల్లో ఏమైందండి, ఫైర్ ఇంజిన్ వచ్చిందండి. ఆ ఫైర్ ఇంజిన్ లోపలికి ఎక్కడైనా మంట అనుకుని అప్పేసి వెళ్ళడానికి అవకాశం లేనప్పుడు ఏం చేస్తారంటే బకెట్లతో నింపి ఆ బకెట్ తో నీళ్లు ఎక్కడైతే మంట అనుకుని అక్కడ ఆపడానికి ప్రయత్నం చేసేవారు. If you throw the water up, it will go and fall before it reaches the fire. So you must know how to pitch it correctly, and you have to throw it trajectory, and you have to go as close as possible to the flame, otherwise the water is waste because you're throwing it. ఆ నీళ్లు వేసేటప్పుడు ఏంటంటే దూరం నుంచి చూస్తే అవి సరిగ్గా మంట దగ్గరికి వెళ్ళి ఆ మంట కన్నా ముందే పడిపోయాను. అందుకని ఏ ప్లేస్ లోకి వెళ్ళి మంట దగ్గరగా వెళ్ళి దాన్ని సరైన యాంగిల్లో దాన్ని మంట మీద వేస్తేనే అవి నీళ్లు మంట మీద పడి మంట ఆపడానికి పరిస్థితులు ఉంటాయి. అందుకే మంట దగ్గరగా పడుతుంది కదా. I happen to be the last man, so my job is to pitch it, and you must throw it correctly so that the water doesn't receive. The moment you are far away, you can stand the heat, but the moment you put your hand forward, the heat is there. I mean, the fire is there, but the heat is getting you and burning your hair while you're just throwing it. ఒక సందర్భంలో ఏమిటంటే సహోదరులే ఆ ప్లేస్ లో ముందున్న ప్లేస్ లో చూసి వచ్చిందన్న. ఈయన ముందుండి ఆ మంటల మీద నీళ్ళు పోయి వచ్చిందన్న. ఆ ప్లేస్ లో ఈ నీళ్ళు పోతున్న సమయంలో మంట దగ్గరగా వెళ్ళి పోస్తూ ఉన్నారు కదా నీళ్లు, ఈ చేతి మీద ఉన్న వెంట్రులన్నీ కాలిపోయాడు. వేడి చెయ్యంతా మాడిపోయాడు, కాలిపోయాడు. No, the fire is there. The fire is somewhere near those drums or somewhere at the back. But by the time you throw it, that heat is so much, it burns you.
I mean, only the fire is far away, but the heat, intense heat. అంటే మంటల్లో కూడా వెళ్ళలేదండి. మంటలో నుంచి వేడి వల్ల You are at least 1 meter or 2 meters from sometimes. దూరంలో ఉన్నప్పటికీ ఆ వేడి వల్ల ఏమైపోతుందంటే చేదు ఉన్న వేడి The hair is burning on your hands. ఆ వెంట్రుకలు కాలిపోయే పరిస్థితి ఉంది. Okay, now think of that and just read verse 24 again. అంటే దాని ఊళ్ళో పెట్టుకుని ఒకసారి 24 వచ్చిన మనం చూద్దాం. తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి తన వేళ్ళు కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకును లాజరును పంపము, నేను ఈ అగ్ని జ్వాలల్లో యాత్ర పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. In my opinion, the little experience I had of fighting fire or going close to fire, I think this man's torment is unbelievable, cannot be explained, and insane. His request is insane. అంటే మనం ఊహల్లో విడిచిపెడితే ఆలోచిస్తే ఆ యొక్క వ్యక్తి యొక్క పరిస్థితి ఊహకు అందనమాట. మనం మాటల్లో వర్ణించలేమం. చాలా బాధాకరమైన పరిస్థితిలో అప్పుడు ఉన్నాడు. ఎందుకంటే సహోదరులు చెప్పారు కదా, మంటకి దగ్గరికి వెళ్తేనే ఆ వేడికి తట్టుకోలేని పరిస్థితి. కానీ మంటల్లో ఉండి యాత్ర పడుతున్న అతని పరిస్థితి ఎంత ఘోరమో మనం ఊహించగలం. What is a drop of water in such intense flame? Nothing. It won't even reach his thumb. ఒక చెక్క నీళ్లు ఏం ఉపయోగం ఉంటాయి? కనీసం ఆ మంటలు వేడిలో పడి నాలుగు మీద పడకపోవచ్చు. అసలు దాని వల్ల ఉపయోగం కూడా ఉండదు. And his torment is so great, he's making this request to Abraham to send this Lazarus. I don't know how Lazarus was, but think of it as previous from what we get from his previous disease, he is a beggar with sores and some horrible condition, but yet he wants that. His torment is so much that he wants some satisfaction of having this man in there. అక్కడ మనం గమనిస్తే ధనవంతుడు యాత్ర పడుతున్నాడండి. లాజరు మంచి స్థితిలో ఉన్నాడండి. అటువంటి లాజరు మనం ముందు గమనిస్తే పూర్వం అతను చాలా ధైర్యమైన స్థితి, చాలా పేదరికంలో ఉన్నాడు, నీచమైన స్థితిలో ఉన్నాడు. అటువంటి వ్యక్తిని పిలుచుకుని కూడా నీళ్లు పోయించాలని ఆలోచించిన ధనవంతుడి యొక్క పరిస్థితి అన్నమాట గమనించాలి. His punishment, think of it, his punishment is eternal. ఆ యొక్క మనం ఊహిస్తే ఆ యొక్క శిక్ష నిత్యము ఉంటుంది, నిత్య నరకం అంటారు అందుకని. It is a permanent suffering. అది నిత్యము ఉండేది, ఎప్పుడు పోనది ఆ శ్రమ అనమాట. ఆ జీవితం మిగిలిపోయింది. So anyhow, this man goes and asks Lazarus, I mean Abraham, to send somebody, send me or send somebody to go and tell his other brothers, 5 brothers, of this torment and suffering. ఏదేమైనప్పటికీ ఆ ధనవంతుడు మరొక విజ్ఞప్తి అబ్రహాం గారికి చేయడం జరిగిందండి. ఏంటంటే, నాకు భూమి మీద 5 సహోదరులు ఉన్నారు, వారి దగ్గరికి నన్నైనా పంపాలి, లేకపోతే ఎవరినైనా పంపించి మృతుల్లోంచి వెళ్ళి చెప్తే వారు విని ఈ యొక్క బాధ And Abraham's reply to him is, they have Moses and the prophets. అప్పుడు అబ్రహాం ఏం చెప్పాడు, ఏం సెలవిచ్చారంట ధనవంతుడికి? భూమి మీద మోసే గారు ఉన్నారండి, ఇంకా ప్రవక్తలు కూడా చాలా మంది ఉన్నారు. Let them hear them. వారందరూ వారి మాటలు లక్ష్య పెట్టాలి, వారి మాటలు వినాలి. Now, I actually intended to speak the subject, but I went a little off direction, and I don't think I'll have the time to finish it. But think of this: they have Moses and they have all the prophets. Let them hear them. నేను ఒక సందేశం మీకు ఇవ్వాలనుకున్నాను, కానీ కొంచెం డైవర్ట్ అయ్యి వేరే రూట్లో వెళ్ళాను. అయినప్పటికీ సందేశంలో వచ్చి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం సమయం ఉంటే. Let them hear them. Let them listen to this Moses and let them listen to this prophet. అంటే ఎవరైతే మీ సహోదరులు భూమి మీద ఉన్న ధనవంతుడు అన్నారు కదా, ధనవంతుడితో అబ్రహాం ఏమన్నాడంటే, కింద భూమి మీద మోసేను ప్రవక్తున్నారు కదా, వారు చెప్తున్న మాటలు వారు మీ సహోదరులు వినమని చెప్పండి, వినాలి. And they'll repent. But guess what? Today, we don't have Moses, neither do we have the prophets. We got this God's word, and we have to hear it.
ప్రస్తుతం మన సమయంలో అంటే మనం మోసే లేరండి, ప్రవక్తలు లేరండి, కానీ మన దేవుడు వాక్యం మన మధ్య ఉండాలి. మనం ఏం చేయాలంట? దేవుని మాట మనం వెళ్ళాలంటండి. Now,